Hello everyone, this is Mohan Boya. Welcome to my YouTube channel. NCERT సిరీస్లో భాగంగా హిస్టరీ క్లాస్ 12 డీల్ చేస్తున్నాం. సో క్లాస్ 12 హిస్టరీకి సంబంధించి 3 బుక్స్ ఉంటాయి, 3 థీమ్స్. సో ఫస్ట్లో థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో పార్ట్ 1 యాన్షియంట్ హిస్టరీ డీల్ చేస్తుంది, పార్ట్ 2 ఏమో మీడివల్ హిస్టరీ, పార్ట్ 3 మోడర్న్ హిస్టరీ డీల్ చేస్తుంది. అంటే నెక్స్ట్ ఫస్ట్లో మనం థీమ్ 1లో బ్రిక్స్, బీట్స్ అండ్ బోన్స్ అంటే హరప్పన్ సివిలైజేషన్ గురించి చూస్తాం. సో క్లాస్ 6th, 7th, 8th సంబంధించిన ఈ హిస్టరీ ప్లేలిస్ట్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ చేసి ప్లేలిస్ట్లో ఉన్నాయి, యూ కెన్ రిఫర్ దట్. థీమ్ 1లో మనం ఫస్ట్ చాప్టర్ని చూడబోతాం, హరప్పన్ సివిలైజేషన్ గురించి. సో వీడియో పూర్తి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్ కూడా ఇచ్చేటట్టు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోతే హరప్పన్ సివిలైజేషన్ గురించి చూస్తున్నాం. ఇది ఫస్ట్ Harappan seal is possibly the most distinctive artifact of the Harappan or Indus Valley civilization, made of a stone called steatite. స్టియటైట్ అనే స్టోన్తో ఈ హరప్పన్ సీల్ అనేది తయారు చేశారనమాట. సో హరప్పన్ సీల్లో మెయిన్గా మనకి అనిమల్ మోటిఫ్ అనేది ఉంటుంది, అంటే అనిమల్ ఫిగర్ అయినా, అలాగే ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ని డిసిఫర్ చేయకున్నట్లు ఉన్నది. సో స్క్రిప్ట్ పైన బేస్ చేసుకుంటే మనకి స్క్రిప్ట్ డిసిఫర్ అంటే స్క్రిప్ట్ ఏంటో అర్థం చేసుకోగలరా, అంటే దాని మీనింగ్ ఏంటో డిసిఫర్ చేశారా లేదా అనే దాన్ని బట్టి కూడా మనం ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టారిక్ టైమ్స్ అని క్లాసిఫై చేశారనమాట. ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టారిక్ టైమ్స్. సో హిస్టారిక్ టైమ్స్ అంటే ప్రీ ఇండిపెండెన్స్ అని, లైక్ బ్రిటిష్ ఇండియా అని మనము క్లాసిఫై చేసినప్పుడు, సో అప్పుడున్న స్క్రిప్ట్స్ కానీ లిటరేచర్ కానీ మనకు అర్థం చేసుకోగలము. ఆ టైంలో ఏం జరిగింది అనేది కూడా మనకి అర్థమవుతుంది. అంటే స్క్రిప్ట్స్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్స్ని డిసిఫర్ చేసుకొని మనము వాటి మీనింగ్స్ ఏంటి అని మొఘల్ పీరియడ్లో కానీ గుప్తా ఎంపైర్ అప్పుడు కానీ వాటిని అర్థం చేసుకోవాలి. అలాగే ప్రోటో హిస్టరీ అంటే స్క్రిప్ట్ ఉంటుంది కానీ అది దాన్ని డిసిఫర్ చేసి ఉండం, అంటే దాని మీనింగ్ ఏంటి అనేది మనకి తెలిసి ఉండదు. సో మీనింగ్ తెలియదు మనకి. సో ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇక్కడ స్క్రిప్ట్ ఉంది, సో దీని మీనింగ్ ఏంటి అనేది మనకి తెలియదు. ప్రీ హిస్టరీ అంటే స్క్రిప్టే ఉండదు అసలు, అంటే రాయడానికి లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి ఉండరు. దాన్ని మనం స్టోనేజ్ అని చదువుతాం, రాతి యుగము. సో రాతి యుగం అప్పుడు మనుషులు వాళ్ళు మాట్లాడుకునే భాష కానీ అదంతా కానీ వాటికి లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ కానీ ఉండేది కాదు. సో దాన్ని ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టారిక్ టైమ్స్ అని బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ దాన్ని డిస్ఫర్ చేశారా లేదా అని పైన క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి హరప్పన్ సివిలైజేషన్ మనకి ప్రోటో హిస్టరీ అంటాము. సో స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని డిస్ఫర్ చేయలేదన్నమాట, దాని మీనింగ్ ఏంటండి. సో కొంత చదువుకున్న వాళ్ళకేమో స్క్రిప్ట్ అర్థమవుతుంది, చదువుకోని వారికి ఈ యానిమల్ మోటివ్ యూజ్ చేసిన ద్వారా సీల్ని అర్థం చేసుకోగలరు అనమాట. సో అందుకే యానిమల్ మోటివ్స్ని కూడా యూజ్ చేశారు. సో ఈ సీల్స్ అన్ని యూజ్ చేయడం బట్టి ట్రేడ్ అనేది కూడా జరుగుతుంది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రీచ్ అవుతుంది అనేది మనము ఈ సీల్స్ యూజ్ చేస్తారు కాబట్టి అర్థమవుతుంది అనమాట. అలాగే ఆ పీపుల్ అప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు అనేది దాన్ని మనం తెలుసుకోవడానికి వాళ్ళు యూజ్ చేసిన హౌసెస్, పార్ట్స్, ఆర్నమెంట్స్, టూల్స్, సీల్స్ని బట్టి ఇవన్నీ ఆర్కియాలజికల్ సైట్లో దొరికిన ఎవిడెన్సెస్ని బట్టి ఏ విధంగా జీవించేవారు అనేది అర్థం చేసుకోగలము. సో హరప్పన్ సివిలైజేషన్ అంటే ఏంటి, అది ఎలా మెచ్యూర్ అయింది, దాని గురించి మొత్తం ఈ డీటెయిల్స్ అని ఈ చాప్టర్లో తెలుసుకుంటాం మనము. ఈ ఆర్కియాలజికల్ మెటీరియల్ అన్నీ కూడా ఇంటర్ప్రిటేట్ చేసి ఏ విధంగా వాళ్ళ జీవన విధానం ఉండేది అనేది ఆ టైంలో ఇంటర్ప్రిట్ చేస్తాం అనమాట. సో హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి కూడా కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఇంకా అన్నోన్గానే ఉన్నాయి, కొన్ని తెలిసినాయి, కొన్ని మే ఈవెన్ రిమైన్స్ అదే విధంగా ఉండిపోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి దొరికిన ఎవిడెన్సెస్ని బట్టి మనం ఏ విధంగా ఉంది అని ఒక కన్క్లూజన్కి అనేది రాగలము. దొరకని ఎవిడెన్సెస్ ద్వారా చాలా ఇంకా సివిలైజేషన్ గురించి మనకి తెలియకుండానే ఉందన్నమాట. నెక్స్ట్ టర్మ్స్, ప్లేసెస్ అండ్ టైమ్స్ చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పన్ కల్చర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఫస్ట్ ఫౌండ్ సైట్ వచ్చేసి హరప్పా కాబట్టి. సో హరప్పా సైట్ పేరు మీద హరప్పన్ సివిలైజేషన్ అని కూడా ఉంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని. సో ఆర్కియాలజిస్ట్ కల్చర్ అనే టర్మ్ యూజ్ చేస్తారు. కల్చర్ అనే టర్మ్ మీనింగ్ ఏంటంటే
గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి డిస్టింక్టివ్ ఇన్ స్టైల్లో ఉన్నదానికి, అలాగే యూజువల్లీ ఫౌండ్ టుగెదర్ విత్ ఇన్ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ అండ్ పీరియడ్ ఆఫ్ టైం. సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక జియోగ్రఫికల్ ఏరియాలో దొరికిన ఆబ్జెక్ట్స్ ఏవైతే డిస్టింక్టివ్ స్టైల్లో ఉన్నాయో దాని అన్నింటిని కలిపి వాళ్ళు టర్మ్ అనే కల్చర్ అనే టర్మ్ని యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా హరప్పన్ సైట్స్లో ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా దొరికాయి కాబట్టి సో హరప్పన్ కల్చర్ అని పిలుస్తారు. సో సీల్స్, బీడ్స్, వెయిట్స్, స్టోన్ బ్లేడ్స్ ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి అనమాట. అలాగే ఈవెన్ బేక్డ్ బ్రిక్స్. సో ఇవన్నీ కూడా స్టోన్ బ్లేడ్స్, వెయిట్స్, బీడ్స్ అన్నీ కూడా లభ్యమైనాయి. ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్, జమ్మూ, బలూచిస్తాన్, పండగ, గుజరాత్ రీజియన్స్లో అంతా కూడా కవర్ అయిన సైట్స్లోనూ, హరప్పన్ సైట్స్లోనూ, అలాగే ఇండస్ వ్యాలీ సంబంధించిన డిఫరెంట్ సైట్స్లోనూ లభ్యమైనాయి. సో హరప్ప సైట్ పైన హరప్పన్ సివిలైజేషన్ అనే పేరు అనేది వచ్చింది. ఈ సివిలైజేషన్ అంతా కూడా 2600 బిఫోర్ కామన్ ఎరా నుంచి 900 బిఫోర్ కామన్ ఎరా వరకు కూడా ఉందన్నమాట. సో దీంట్లో కూడా మళ్ళీ ఎర్లీ హరప్పన్, మెచ్యూర్ హరప్పన్ అండ్ లేటర్ హరప్పన్ సివిలైజేషన్ అని కూడా ఉంటుంది. సో మెచ్యూర్ హరప్పన్లో అర్బనైజేషన్ అనేది మ్యాక్సిమం ఉంది, అల్టిమేట్ గ్రోత్కి రీచ్ అయింది. ఎర్లీ హరప్పన్లో బిగినింగ్, లేటర్ హరప్పన్లో డిక్లైన్ ఆఫ్ హరప్పన్ కల్చర్ అనేది దానిపైన బేస్ చేసి క్లాసిఫై చేస్తున్నాడు. హరప్పన్ సివిలైజేషన్ సమ్టైమ్స్ కాల్డ్ మెచ్యూర్ హరప్పన్ కల్చర్ టు డిస్టింగ్విష్ ఫ్రమ్ దీస్ కల్చర్స్. సో హరప్పన్ సివిలైజేషన్ని మెచ్యూర్ హరప్పన్ కల్చర్ అని పిలుస్తారు. సో ఆఫ్ఘనిస్తాన్ రీజన్ నుంచి పాకిస్తాన్, అలాగే గుజరాత్ రీజన్, జమ్మూ కాశ్మీర్ రీజన్ అంతా కూడా ఈ సైట్స్ అనేవి కూడా వ్యాప్తి చెంది ఉన్నాయన్నమాట, ఏరియా, జాగ్రఫికల్ ఏరియా. అలాగే బీపీ మనం హిస్టరీలో చదివేటప్పుడు 1947 ఏడీ అని, 1950 ఏడీ అని ఇలా చదువుతుంటాం, ఏడీ, బీసీ, బీసీఈ అని. సో వీటికి మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం మనము. సో హిస్టరీ టైం లైన్ తీసుకుంటే వరల్డ్ మొత్తం కూడా క్రిస్టియనిజంని ఫాలో అవుతుంది, క్రిస్టియానిటీని. సో బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని జీరోగా కన్సిడర్ చేస్తారు. సో అంటే అప్పుడే ఆ ఎరా అనేది పుట్టిందని. సో జీసస్ క్రైస్ట్ పుట్టిన ఎరా నుంచి ఇప్పటి వరకు అంతా కూడా కామన్ ఎరాగా పిలుస్తారు. సో కామన్ ఎరా, సిఈ అని. సో దీన్ని లాటిన్ వర్డ్స్లో అయితే కామన్ ఎరా అని అన్నా డొమిని అంటారు. సో ఏడి. సో ఇప్పుడు 2023 ఏడి, 2024 ఏడి ఆర్ కామన్ ఎరా అని సిఈ అని ఉంటుంది అని రాస్తారు హిస్టరీలో రాసేటప్పుడు. అదే బిఫోర్ జీసస్ క్రైస్ట్కి సంబంధించి ముందు జరిగిన అన్నీ కూడా బిఫోర్ జీసస్ కాబట్టి బిఫోర్ కామన్ ఎరా అని బీసీ అని, లేకపోతే బిఫోర్ కామన్ ఎరా అని ఈ విధంగా రాస్తారు. సో 1600 బీసీఈ అని, 1500 బీసీఈ అని ఆ విధంగా రాస్తారు. సో నెక్స్ట్ టాపిక్ బిగినింగ్స్లోకి వెళ్ళిపోతే సెవరల్ ఆర్కియాలజికల్ కల్చర్స్ అనేవి మెచ్యూర్ హరప్పన్ కంటే ముందుగా ఉన్నాయి. ఈ కల్చర్స్ అన్నీ కూడా డిస్టింక్టివ్ పాటరీ, ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ పాస్టరలిజంతో అండ్ సమ్ ఆఫ్ క్రాఫ్ట్స్ అన్నీ అసోసియేట్ అయి ఉన్నాయి. సెటిల్మెంట్స్ అన్నీ కూడా స్మాల్గా ఉన్నాయి, అలాగే లార్జ్ బిల్డింగ్స్ ఏం లేవన్నమాట. ఇట్ అపియర్స్ దట్ దెర్ వాజ్ ఎ బ్రేక్ బిట్వీన్ ద ఎర్లీ హరప్పన్ అండ్ ద హరప్పన్ సివిలైజేషన్. సో హరప్పన్ సివిలైజేషన్ పీక్ స్టేజ్కి మామూలు బిగినింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్కి బ్రేక్ అనేది కనిపించినట్టు అర్థమవుతుంది. అలాగే ఎవిడెంట్ ఫ్రమ్ లార్జ్ స్కేల్ బర్నింగ్ అట్ సమ్ సైట్స్, కొన్ని సైట్స్లో కూడా సైట్స్ అన్ని బర్న్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. సో కొన్ని సైట్స్ ఏమో అబాండ్మెంట్ అంటే వదిలేసి వెళ్ళిపోయినట్టు కూడా కనబడుతుంది అనమాట. దీని ద్వారా ఎర్లీ హరప్పన్, బిగినింగ్ ఆఫ్ హరప్పన్కి అలాగే మెచ్యూర్ హరప్పన్కి మధ్య బ్రేక్ అనేది ఉంది అని అర్థమవుతుంది. సబ్స్టెన్సెస్ స్ట్రాటజీస్ చూస్తే, ఇఫ్ యూ లుక్ అట్ మ్యాప్ స్టోన్ యూ విల్ నోటీస్ దట్ మెచ్యూర్ హరప్పన్ కల్చర్ డెవలప్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆక్యుపైడ్ బై ద ఎర్లీ హరప్పన్ కల్చర్స్. సో ఎర్లీ హరప్పన్ కల్చర్స్ అంటే ఈ విధంగా ఉంది చూడండి. సో మ్యాప్ 2లో ఏరియాస్ ఆఫ్ ఎర్లీ హరప్పన్ ఆక్యుపేషన్ ఉంది. సో ఎర్లీ హరప్పన్ ఆక్యుపేషన్ మోస్ట్లీ ఇలా పాకిస్తాన్ రీజను, పంజాబ్ రీజను, ఇక్కడ సమ్ ఆఫ్ ద సైట్స్ ఇన్ గుజరాత్, ఇది ఇక్కడ ఇండస్ దగ్గర కవర్ అయినాయి. ఇదంతా కూడా ఎర్లీ హరప్పన్ ఆక్యుపేషన్ ఉంది. సో ఇదే సైట్స్లోనే సిమిలర్గానే మళ్ళీ మెచ్యూర్ హరప్పన్స్ అనేది కూడా వ్యాప్తి చెందిందనమాట. సో గుజరాత్ రీజను, పాకిస్తాన్ రీజను, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రీజను ఇదంతా కూడా
మెచ్యూర్ అర్బన్ సైట్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఎర్లీ హరప్పన్ సైట్స్లోనే ఈ మెచ్యూర్ హరప్పన్ సైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో దీని ద్వారా ఈ రెండు కల్చర్స్ కూడా సిమిలర్ కామన్ ఎలిమెంట్స్ని షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. హరప్పన్స్ పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ ప్రొడక్ట్స్ని తినేవాళ్ళు. సో ఫిష్ని కూడా వాళ్ళు తినేవాళ్ళు. ఆర్కియాలజిస్ట్ అందరూ కూడా రీకన్స్ట్రక్ట్ చేశారన్నమాట డైటరీ ప్రాక్టీసెస్, వాళ్ళు ఏ విధంగా ఆహారం తీసుకున్నారని. ఎక్కడైతే అక్కడ ఆర్కియాలజీ సైట్లో దొరికిన చార్డ్ గ్రెయిన్స్ అన్ని కూడా చార్ చేసినవి, అంటే రుద్దినివన్నమాట. అంటే పిండిగా తయారు చేయడానికి వాళ్ళు స్టోన్స్తో రుద్దింటారు కదా, సో అలా చార్డ్ గ్రెయిన్స్ అండ్ సీడ్స్ అనేవి దొరికాయి. సో వాటి నుంచి వాళ్ళ డైటరీ ప్రాక్టీస్ ఏ విధంగా ఉందని రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఆర్కియోబాటనిస్ట్ అంటారు. సో ఆర్కియోబాటనిస్ట్ అంటే ఎవరైతే యాన్షియంట్ ప్లాంట్ రిమైన్స్ని స్టడీ చేస్తారో స్పెషలిస్ట్ ఉంటారో అని బాటనిస్ట్ అంటారు. ఆర్కియోజువాలజిస్ట్ అంటే స్పెషలిస్ట్ ఇన్ యాన్షియంట్ అనిమల్ రిమైన్స్ స్టడీ చేసే వాళ్ళని ఆర్కియోజువాలజిస్ట్ అంటారు. సో ఈ ఆర్కియోబాటనిస్ట్ కూడా హరప్పన్ సైట్స్లో దొరికిన గ్రెయిన్స్ అన్నిటిని కూడా స్టడీ చేశారనమాట. సో హరప్పన్ సైట్స్లో మనకి దొరికినవి సీడ్స్ అన్నీ కూడా వీట్, బార్లీకి సంబంధించి, లెంటిల్, చిక్పీ, సిసమే సంబంధించినవి కూడా ఉన్నాయి. అలాగే మిల్లెట్స్ కూడా లభ్యమైనాయి గుజరాత్ సైడ్స్లోను. అలాగే రైస్ కూడా రేర్గా ఉందన్నమాట. మిగతా వాటి దగ్గర రైస్ అనేది కూడా రేర్గా ఉంది. అలాగే అనిమల్ బోన్స్ కూడా హరప్పన్ సైట్స్లో దొరికాయి. క్యాటిల్, షీప్, గోట్, బఫెలో, పిగ్ సంబంధించి వీటన్నిటిని కూడా స్టడీ చేసేది ఆర్కియోజువాలజిస్ట్, జూ ఆర్కియాలజిస్ట్ అంటారు. సో స్పెషలిస్ట్ అయిన అనిమల్ రిమైన్స్. సో దీని ద్వారా వాళ్ళు స్టడీ చేసిన దాన్ని బట్టి అనిమల్స్ని కూడా డొమెస్టికేట్ చేశారని, దాంట్లో చాలా అనిమల్స్ని డొమెస్టికేట్ చేశారని, కొన్ని వైల్డ్ స్పీసీస్ కూడా ఉన్నాయి. అలాగే బోర్, డీర్ అండ్ గ్యారియల్కి సంబంధించి వైల్డ్ స్పీసీస్ కూడా వాటి బోన్ రిమైన్స్ కూడా సైట్స్లో దొరికాయి. సో హరప్పన్స్ అనేది హంటింగ్ చేసే వల్ల, లేదంటే వీళ్ళ పక్కనే ఇంకో ఏదైనా హంటింగ్ కమ్యూనిటీ నివసించి వాళ్ళ ద్వారా అసోసియేట్ అయ్యి వాళ్ళు మెటీరియల్ తెచ్చుకునేవారు లేదో తెలియదు, కానీ వైల్డ్ అనిమల్స్ని కూడా అయితే యూజ్ చేస్తారు. అలాగే బోన్స్ ఆఫ్ ఫిష్, ఫౌల్ కూడా లభ్యమైన సైట్స్లో. నెక్స్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ చూస్తే మనకి ఇందాక ఆర్కియోబాటనిస్ట్ రీకన్స్ట్రక్ట్ చేసినట్టుగా చార్డ్ గ్రెయిన్స్ నుంచి వాటి నుంచి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఉన్నాయని మనకి అర్థమవుతుంది. కానీ వాళ్ళు లభ్యమైన గ్రెయిన్స్ నుంచి ఏ విధంగా పంటలు పండించేవాళ్ళు అనేది మాత్రం డిస్కవర్ చేయడం కష్టము. కానీ మనకి ఇక్కడ కొన్ని చోట్ల బుల్ ఫిగర్ ఏం దొరికింది. సో టెర్రకోటా బుల్, అలాగే సీల్స్ పైన కూడా బుల్ ఫిగర్ ఉంది. అలాగే మనకి ప్లఫ్డ్ ఇమేజ్ దొరికిందనమాట. సో ఈ ఆక్సిన్ కూడా ప్లఫింగ్కి దున్నడానికి ఉపయోగించారని ఆర్కియాలజిస్ట్ ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నారు. అలాగే టెర్రకోటా మోడల్స్ ఆఫ్ ప్లఫ్ అంటే నాగలికి సంబంధించిన టెర్రకోటా మోడల్ కూడా చోలిస్తాన్ అటు బాలవాలిలో దొరికింది. సో ప్రజలు కూడా పొలాల్లో దున్నడానికి ప్లఫ్ని కూడా యూజ్ చేసినట్టు అర్థమవుతుంది. అలాగే కాళీబంగన్ రాజస్థాన్ రీజన్లో అయితే ప్లఫ్డ్ వీల్ అంటే దున్నిన నేల మొత్తం కూడా దొరికిందనమాట. దాని ద్వారా సో ప్రజలు అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఏ విధంగా అర్థమవుతుంది మనకి. సో 2 sets ఆఫ్ ఫర్రోస్ అనేవి రైట్ యాంగిల్స్లో ఉన్నాయన్నమాట ఫీల్డ్స్. దాని ద్వారా 2 different క్రాప్స్ అనేవి గ్రో చేస్తున్నారని అర్థమవుతుంది. అలా ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఆల్సో ట్రై టు ఐడెంటిఫై ద టూల్స్ యూజ్డ్ ఫర్ హార్వెస్టింగ్. సో ఆర్కియాలజిస్ట్ అందరూ కూడా పంట పండిన తర్వాత పంటని కట్ చేయడానికి ఏ విధంగా ఈ వస్తువులు వాడారని వాటిని కూడా ట్రై చేశారన్నమాట ఐడెంటిఫై చేయడానికి. హరప్పన్స్ మెయిన్గా స్టోన్ బ్లేడ్స్ ఏవైతే వుడెన్ హ్యాండిల్స్ కలిగి ఉన్నాయో వాటిని యూజ్ చేస్తుంటారు, లేదంటే మెటల్ ట్యూల్స్ యూజ్ చేస్తుంటారని అనుకునేవాళ్ళు, రెండిట్లో ఏదో ఒకటి. కానీ మోస్ట్ హరప్పన్ సైట్స్ అని కూడా సెమీ అరిడ్ ల్యాండ్స్లోనే లభ్యమైనవి. సో ఇక్కడ ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఈ ప్లాంట్స్కి అదే అగ్రికల్చర్ ఫీల్డ్స్కి ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడానికి కెనాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసినట్టు మనకి ఆ ట్రేసెస్ కూడా లభ్యమైనాయి అన్నమాట షార్ట్గా ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో. పంజాబ్, సింధ్ రీజన్స్లో ఇలాంటి ట్రేసెస్ ఆఫ్ కెనాల్స్ ఏం కనపడలేదు మనకి. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యాన్షియంట్ కెనాల్స్ సిల్టెడ్ అప్ లాంగ్ అగో. ఇట్ ఈస్ ఆల్సో లైక్లీ దట్ వాటర్ డ్రాన్ ఫ్రమ్ వెల్స్ వాజ్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. సో వెల్స్ నుంచి కూడా ఇరిగేషన్ కోసము
వాటర్ని యూజ్ చేసినట్టు అర్థమవుతుంది. అలాగే వాటర్ రిజర్వాయర్స్ కూడా ధోలావీరా రీజన్లో లభ్యమైనాయి. ఇవన్నీ కూడా వాటర్ని స్టోర్ చేసుకోవడానికి అగ్రికల్చర్ కోసం యూజ్ చేసినట్టుగా అర్థమవుతుంది. నెక్స్ట్ రిజర్వాయర్ అట్ ధోలావీరా. సో ఇది రిజర్వాయర్ పిక్చర్లో కనిపిస్తుంది. ఇవి కాపర్ టూల్స్. సో హౌ ఆర్టిక్రాఫ్ట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అంటే చూస్తే ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ రిక్వైర్డ్ గ్రైండింగ్ ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ వెజల్స్ ఫర్ మిక్సింగ్, బ్లెండింగ్ అండ్ కుకింగ్. సో ఫుడ్ ప్రాసెసింగ్కి ఈ గ్రైండింగ్ ఎక్విప్మెంట్స్ కూడా అవసరమైతే వెజల్స్తో పాటు. సో మిక్సింగ్కి, బ్లెండింగ్కి, కుకింగ్కి. సో అప్పుడే ఫుడ్ని ప్రాసెస్ చేయగలము. సో ఇవన్నీ కూడా స్టోను, మెటల్, టెరకోటా టైప్ ఆఫ్ మెటీరియల్తోనే తయారు చేస్తారనమాట. సో దీంట్లో ఎర్లియస్ట్ రిపోర్ట్స్ మహేంద్రలో కనపడినవన్నీ బెస్ట్ హరప్పన్ సైట్. సో శాడిల్ క్వన్స్ అనేవి ఉన్నది, ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది శాడిల్ క్వన్. సో దీనిపైన టు అండ్ ఫ్రో మోషన్స్తో ఈ స్టోన్ యూజ్ చేసి గ్రెయిన్స్ అన్నిటిని కూడా పిండిలాగా రుబ్బేవారు అనమాట. సో ఈ విధంగా పిండిలాగా తయారు చేసుకుని వాటిని ప్రాసెస్ చేసుకుని ఫుడ్ యూజ్ చేసుకునేవారు అని అర్థమవుతుంది. సో వీటిని కర్రీ స్టోన్స్ అని కూడా పిలిచేవారు అనమాట. సో మెయిన్గా కుకింగ్ కోసము యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఇవన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మొహంజదారో ఏ ప్లాన్డ్ అర్బన్ సెంటర్ గురించి చూస్తే, సో హరప్పన్ సివిలైజేషన్కి యూనిక్ ఫీచర్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ సెంటర్. అర్బనైజేషన్ ఫస్ట్ యాన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ హరప్పన్ సివిలైజేషన్లోనే ఉంది. తర్వాత మళ్ళీ వేదిక్ కల్చర్లో రూరలైజేషన్ ఉంటుంది, అంటే రూరల్ టౌన్స్ ఉంటాయి, కౌ సాక్రిఫైస్ గురించి వాటి గురించి ఉంటాయి, కౌ రిచువల్స్. తర్వాత మళ్ళీ మహాజనపదాస్లో అర్బనైజేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇన్ యాన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ అర్బనైజేషన్ ఇక్కడే ఉందన్నమాట, హరప్పన్ సివిలైజేషన్లో. అలాంటి ఒక సెంటర్ మొహంజదారోలో వెల్-నోన్ సోర్స్ ఉన్నాయి. ద ఫస్ట్ సైట్ టు డిస్కవర్ హరప్ప ఫస్ట్ సైట్ డిస్కవర్ చేసినా కానీ మొహంజదారో బాగా ఫేమస్ వెల్ నోన్ సైట్. సో 2 సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ టౌన్ ప్లానింగ్లో అంతా కూడా. ఒకటేమో లోయర్ టౌన్, లార్జర్గా ఉంటుంది, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటేమో హయ్యర్ టౌన్ అంటారు, దీన్ని చాలా చిన్నగా ఉంటుంది. సో సిటాడెల్ అంటారు దీన్ని. సిటాడెల్లో మెయిన్గా రూలింగ్ క్లాస్ కమ్యూనిటీకి కానీ లేదంటే ఎలైట్ పీపుల్, హయ్యర్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు కూడా నివసించేవారుగా చెప్తున్నారు అనమాట. సో లోయర్ టౌన్ అంతా కూడా కామన్ పీపుల్ నివసించేవాళ్ళు. సో లోయర్ టౌన్ని హయ్యర్ టౌన్ని కూడా ఫిజికల్గా సపరేట్ చేయడానికి వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది అనమాట. సో ప్లైట్ ఆఫ్ హరప్ప అని చూస్తే, హరప్ప సైట్ ఫస్ట్ డిస్కవర్డ్ అయినా కానీ అక్కడున్న స్టోన్స్ అన్నీ కూడా రాబరర్స్ ఎత్తుకెళ్ళిపోయాడు అనమాట, డెస్ట్రాయ్ చేస్తారు. సో మనకి ఆల్మోస్ట్ అక్కడ రైల్వే లైన్ వేయడానికి 100 మైల్స్ ఆఫ్ బ్రిక్స్ అనేది కూడా యూజ్ చేశారు. సో అన్ని బ్రిక్స్ అక్కడ నుంచి తీసేశారు కాబట్టి అక్కడున్న సైట్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయిపోయింది మోస్ట్లీ. సో డ్యామేజ్ అయిపోయింది. సో మొహంజదారో అనేది వెల్ ప్రిజర్వ్డ్గా ఉంది, ఎందుకంటే హరప్పన్ సైట్ కంటే కొంచెం దూరంగా ఉంది. సో తర్వాత 1875లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ పిలుస్తారు, ఆయన కనుక్కున్నారన్నమాట సైట్స్ అన్నీ కూడా. ఇవన్నీ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి కనుక్కునే లోపలే సో ఫస్ట్ సైట్లో నుంచి ఆల్మోస్ట్ 100 మైల్స్ ఆఫ్ రైల్వే లైన్ వేసేంత లాహోర్ నుండి ముల్తాన్ వరకు ఆ స్టోన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. సో దానివల్ల హరప్పన్ సైట్స్లో ఉన్న మోస్ట్లీ ఆర్కిటెక్చర్కి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి అనమాట బ్రిక్స్ తీసేయడం వల్ల. సో లోయర్ టౌన్ చుట్టూ కూడా మనకి సిటాడెల్తో కాకుండా లోయర్ టౌన్ నార్మల్ పీపుల్ ఉండే చుట్టూ కూడా వాల్డ్గా ఉండేది. సెవెరల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్స్ పైన కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. అంటే దాని మీద ఫౌండేషన్స్ ఉండేవి. సో ఈ ఒక లేబరర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఎర్త్ని కదిలిస్తే దానికి ఆల్మోస్ట్ 1 మిలియన్ పర్సన్స్ అనేది అవసరం అవుతుంది. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే లేబర్ అనేది అందరూ కూడా కలిసే వర్క్ చేసినారు అనమాట లార్జ్ స్కేల్లో అనేది. ఈ ప్లానింగ్లో, అర్బన్ ప్లానింగ్లోన లార్జ్ లేబర్ అనేది పార్టిసిపేట్ చేసినారని అర్థమవుతుంది.
Once the platforms were in place, all building activity within the city was restricted to a fixed area and platforms. So it seems that settlement was first planned and implemented accordingly. First settlement ప్లాన్ చేసి తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. అదర్ సైన్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది దీంట్లో బ్రిక్స్ విచ్ వెదర్ సన్రైడ్ ఆర్ బేక్డ్, అంటే ఎండకి ఎండబెట్టినవి కానీ లేకపోతే బేక్డ్ వాటిని తయారు చేసి కాల్చినవి కానీ యూజ్ చేసినట్టు అర్థం ఉంది. ఇవన్నీ కూడా స్టాండర్డైజ్ రేషియోలోన లెంత్ బ్రెడ్త్ కూడా ఫోర్ టైమ్స్ ట్వైస్ ది హైట్ రెస్పెక్టివ్లీగా ఉండేటట్టుగా బ్రిక్స్ అనేది తయారు చేశారు అనమాట. ఇవన్నీ కూడా ఇలాంటి బ్రిక్స్ అన్ని కూడా హరప్పన్ సెటిల్మెంట్స్లో యూజ్ చేశారు. సో లేయింగ్ అవుట్ డ్రైన్స్ చూస్తే మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది. డ్రైన్ ఇన్ మొహంజదారో, హ్యూజ్ ఓపెనింగ్ ఆఫ్ ద డ్రైన్ అనమాట. ఎంత పెద్దగా ఉంది డ్రైన్. డ్రైనేజ్ సిస్టమ్ కూడా వెల్ ప్లాన్డ్గా ఉంది. ముందే ప్లాన్ అంతా వేసిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పైన హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది కూడా జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా గ్రిడ్ ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. హౌస్ స్ట్రీట్స్ రోడ్స్ స్ట్రీట్స్ అన్నీ కూడా ఒకటొకటి రైట్ యాంగిల్స్తో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దాని ద్వారా డ్రైన్స్ అన్నీ కూడా ప్రతి హౌస్కి కనెక్ట్ అయ్యేసారనమాట. ఫస్ట్ డ్రైన్స్ ఆర్ లేడ్ ఫస్ట్ అండ్ దెన్ హౌసెస్ బిల్ట్ అలాంగ్ దెమ్. ఫస్ట్ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేసి తర్వాత హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇఫ్ సమ్ డొమెస్టిక్ వేస్ట్ వాటర్ హ్యాడ్ టు ఫ్లో ఇన్ టు ద స్ట్రీట్ డ్రైన్స్, ఎవ్రీ హౌస్ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ వాల్ అలాంగ్ ఏ స్ట్రీట్. సో ఇంట్లో నుంచి డొమెస్టిక్ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా అట్లీస్ట్ వన్ వాల్ అనేది ఉండాలన్నమాట స్ట్రీట్కి పక్క. అంటే స్ట్రీట్ కానుకొని హౌస్ కన్స్ట్రక్షన్లో ఒక సైడ్ అనేది వాల్ అటాచ్ అయ్యి ఉంటే అక్కడ వాటర్ డ్రైన్ చేయడానికి ఇది ఫ్లో అవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే సిటాడెల్స్ గురించి చూస్తే హరప్పన్ సెటిల్మెంట్స్లో కూడా హైయే వెస్టర్న్ పార్ట్ ఉండేది, అలాగే లార్జర్ లోవర్ సెక్షన్ ఈస్టర్న్ సెక్షన్ ఉండేది. దీంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ధోలావీరా లోతర్లో అయితే ఎంటైర్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఫోర్టిఫైడ్ ఉండేది, అంటే చుట్టూ ప్రహరీ కూడా ఉండేది. కొన్ని వాల్స్ కూడా సపరేషన్ చేసేవాళ్ళు అనమాట. సపరేషన్ అనేది వాల్స్ ద్వారా కూడా జరిగేది. సో సిటాడెల్ విత్ ఇన్ ద లోతర్ వాజ్ నాట్ వాల్డ్ ఆఫ్. సో సిటాడెల్ ఏదైతే లోతర్లో ఉందో దాని చుట్టూ గోడ అయితే లేదు, కానీ హైట్లో మాత్రం కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. నెక్స్ట్ డొమెస్టిక్ ఆర్కిటెక్చర్ చూస్తే లోయర్ టౌన్ అట్ మొహంజదారో ప్రొవైడ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. సో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అంటే పీపుల్ నివసించే బిల్డింగ్స్ అని అర్థమవుతుంది లోయర్ టౌన్ అంతా కూడా. సో కోర్ట్ యార్డ్ ఉండేది ఇంట్లో అయితే. కోర్ట్ యార్డ్ చుట్టూ కూడా లైక్ కోర్ట్ యార్డ్లో అంత కుకింగ్ కానీ వీవింగ్ కానీ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. సో కుకింగ్ వీవింగ్ అనగా హాట్ అండ్ డ్రై వెదర్ కండిషన్స్లో సో వాళ్ళకి ఎరేషన్ అనేది ఉండేది. అలాగే ప్రైవసీకి కూడా కన్సర్న్ అనేది చూపించినట్టు అర్థమవుతుంది, ఎందుకంటే నో విండోస్ ఇన్ ద వాల్స్ అలాంగ్ ద గ్రౌండ్ లెవెల్లో అసలు వాల్స్కి విండోసే లేవు. సో ప్రైవసీకి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. మెయిన్ ఎంట్రన్స్ డస్ నాట్ గివ్ ఎ డైరెక్ట్ వ్యూ ఆఫ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద కోర్ట్ యార్డ్. సో మెయిన్ ఎంట్రన్స్ డైరెక్ట్గా ఇంట్లో ఉన్న ఇంటీరియర్ కానీ కోర్ట్ యార్డ్కి కానీ కనపడేటట్టుగా కన్స్ట్రక్ట్ చేయలేదన్నమాట. సో ఎవ్రీ హౌస్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాత్రూమ్ పేవ్డ్ విత్ బ్రిక్స్ అండ్ డ్రైన్స్ కనెక్టెడ్ త్రూ వాల్ టు స్ట్రైట్ డ్రైన్స్. సో ఎవరీ హౌస్లో బాత్రూమ్ ఉండేది. సో ఇవన్నీ కూడా డ్రైన్స్ కనెక్ట్ అయ్యాయి అనమాట, స్ట్రీట్ డ్రైన్స్కి. కొన్ని హౌసెస్లో ఈ ఆర్కియాలజికల్ సైట్లో రిమైన్స్ ఆఫ్ స్టేర్ కేసెస్ ఉన్నాయి. సో దీని ద్వారా సెకండ్ స్టోరీ ఆర్ రూఫ్ అనేది ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకి. మెనీ హౌసెస్లో కూడా వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్ సైడ్కి రీచ్ అయ్యాయి అనమాట, పర్హాప్స్ యూజ్డ్ బై ద పాసర్స్. సో స్కాలర్స్ హ్యావ్ ఎస్టిమేటెడ్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్ వెల్స్ ఇన్ మొహంజదారో వాజ్ అబౌట్ 700. మొహంజదారోలో ఆల్మోస్ట్ 700 వెల్స్ ఉన్నాయన్నమాట. So the most ancient system yet discovered. So about the drains, Mackay noted that it is certainly the most complete ancient system as yet discovered. Every house was connected to the street drains. సో మనకి ఇది కంప్లీట్ యాన్షియన్ సిస్టమ్ ఇంకా డిస్కవర్ చేయలేని అని మెకే గారు చెప్తున్నాడు, ఎందుకంటే ఎవ్రీ హౌస్ వాస్ కనెక్టెడ్ టు ద స్ట్రీట్ డ్రైన్స్. ద మెయిన్ ఛానల్స్ వర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ సెట్ ఇన్ మోటార్ అండ్ వర్ కవర్డ్ విత్ లూజ్ బ్రిక్స్ దట్ కుడ్ బి రిమూవ్డ్ ఫర్ క్లీనింగ్. సో ప్రతి హౌస్కి స్ట్రీట్ డ్రైన్స్ కనెక్ట్ అయినాయి. అలాగే మెయిన్ ఛానల్స్ అన్నీ కూడా బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేశారు, తర్వాత మోటార్ యూజ్ చేశారు. అండ్ వీటిని అన్నింటి కూడా మళ్ళీ లూజ్ బ్రిక్స్ కవర్ చేశారు, ఎందుకంటే ఎప్పుడైతే క్లీనింగ్కి అవసరం ఉందో ఈ లూజ్ బ్రిక్ రిమూవ్ చేసి వాటర్ని రిమూవ్ చేయొచ్చు క్లీనింగ్కి. అలాగే కొన్ని కేసెస్లో అయితే లైమ్ స్టోన్ కూడా యూజ్ చేశారు, కవరింగ్గా యూజ్ చేస్తారు. అలాగే హౌస్ డ్రైన్స్ ఫస్ట్ ఎంప్టీడ్ ఇంటే సంప్ ఆర్ సెస్పిట్. హౌస్ డ్రైన్స్ అన్నీ కూడా, సో ఇది హౌస్ అనుకోండి, హౌస్ డ్రైన్ ఫస్ట్ ఇక్కడ బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ ఫస్ట్ ఒక సంప్ కానీ సెస్పిట్ కానీ ఉండేది. దీని ద్వారా మళ్ళీ ఇక్కడ బయట కనెక్ట్ అయ్యి స్ట్రీట్ డ్రైన్స్ కనెక్ట్ అయ్యింది.
సో ఇది సంప్ కానీ సెస్పెట్ ఏం చేస్తుందంటే కానీ ఇక్కడ హౌస్ నుంచి వచ్చే డొమెస్టిక్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అయిపోయేది, వాటర్ మాత్రం ఫ్లో అయ్యేవి. సో ఈ డ్రైనేజ్ బ్లాక్ అవ్వకున్నట్ల ఏదైతే ఈ వేస్ట్ ఉంటుందో ఇదంతా కూడా ఈ సంపులో కలెక్ట్ అయ్యేది. సో దీన్ని రిమూవ్ చేసేవాళ్ళు అనమాట. ఈజీగా డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అవునట్టుగా ఆ ప్లానింగ్ అనేది ఉంది. సో వెరీ లాంగ్ డ్రైనేజ్ ఛానల్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ సమ్స్ ఫర్ క్లీనింగ్. సో ఈ సమ్స్ అనేవి లార్జ్ డ్రైనింగ్ ఛానల్స్ కూడా అన్నిటికి కూడా ఉన్నాయి. సో దాని ద్వారా బ్లాకేజెస్ అన్నీ లేకున్నట్ల వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇట్ ఈస్ ఎ వండర్ ఆఫ్ ఆర్కియాలజీ దట్ లిటిల్ హీప్స్ ఆఫ్ మెటీరియల్ మోస్ట్లీ శాండ్ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ బీన్ ఫౌండ్ lying along the draining channel, which shows that the debris was not always carted away when the drain was cleared. So drainage system were not unique to the larger cities but were found in smaller settlements as well. At Lothal, for example, while houses were built of mud bricks, drains were made of burnt bricks. సో లార్జ్ సైట్స్లోనే సిటీస్లోనే కాకుండా స్మాల్ సిటీస్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా వెల్ ప్లాన్గా చేశారనమాట. సో లోతల్లో అయితే హౌసెస్ అన్నీ కూడా మడ్ బ్రిక్స్తో తయారు చేశారు, మడ్ బ్రిక్ తయారు చేసి కన్స్ట్రక్షన్ చేశారు. కానీ డ్రైన్స్ మాత్రము బంట్ బ్రిక్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతుంది కాబట్టి. సో స్టోన్స్ అనేవి చాలా హార్డ్గా ఉండాలి, మడ్ బ్రిక్తో చేస్తే అవి కరిగిపోయే ఛాన్స్ ఉందని అలా ప్లాన్ చేశారనమాట. నెక్స్ట్ సిటడెల్, పిక్చర్లో కనిపిస్తుంది సిటడెల్. సిటడెల్ అనేది మనకి ఎవిడెన్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ప్రాబబ్లీ యూజ్డ్ ఫర్ స్పెషల్ పబ్లిక్ పర్పస్. సో స్పెషల్ పబ్లిక్ పర్పస్ కోసం యూజ్ చేసింది ఇది. దీంట్లో మనకి వేర్ హౌసెస్ ఉన్నాయి. సిటడెల్లో వేర్ హౌస్ ఉంది, గ్రేట్ పాత్ ఉంది, మెయిన్ స్ట్రీట్, కాలేజ్, డివినిటీ స్ట్రీట్, స్తూపా ఏరియా, డీప్ ట్రెంచ్, గ్రేట్ కోర్ట్యార్డ్, ఇలాగే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తుంది అన్నమాట. పిల్లర్డ్ హాల్, రిటైనింగ్ వాల్స్, స్ట్రీట్స్, ఇదంతా కూడా సిటడెల్ ప్లానింగ్. సో సిటడెల్లో వేర్ హౌసెస్ ఉన్నాయి. వేర్ హౌస్ ఏమో మ్యాసివ్ స్ట్రక్చర్ విచ్ ద లోయర్ బ్రిక్ పోర్షన్స్ రిమైన్ వైల్ ద అప్పర్ పోర్షన్స్ ప్రాబ్లీ ఆఫ్ వుడ్. సో ఈ లోయర్ పోర్షన్స్ అంతా కూడా వుడ్తో కన్స్ట్రక్ట్ చేసి అప్పర్ పోర్షన్స్ అన్నీ కూడా వుడ్తో లోయర్ పోర్షన్స్ అంతా బ్రిక్స్తో మడ్ బ్రిక్స్తో కానీ కన్స్ట్రక్ట్ చేసి అప్పర్ పోర్షన్ ఏమో వుడ్ యూజ్ చేసినట్టు అర్థమవుతుంది. ఈ వుడ్ అంతా కూడా డికే అయిపోయింది లాగోలో. అలాగే గ్రేట్ బాత్ కూడా ఉందన్నమాట. సో ఈ గ్రేట్ బాత్ రెక్టాంగులర్ ట్యాంక్, లార్జ్ రెక్టాంగులర్ ట్యాంక్, దీనికి కోర్ట్యార్డ్ కూడా ఉంది అనమాట పక్కనే, సరౌండెడ్ బై కారిడార్ అండ్ ఆల్ 4 sides. సో దీనికి కారిడార్ కూడా ఉంది గ్రేట్ బాత్కి. 2 flights ఆఫ్ స్టెప్స్ అండ్ నార్త్ అండ్ సౌత్. సో నార్త్ సైడ్ సౌత్ సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి దిగడానికి గ్రేట్ బాత్లో స్నానం చేయడానికి. అలాగే ట్యాంక్ కూడా ఉంది. వాటర్ టైట్, ఈ వాటర్ అంతా కూడా గ్రేట్ బాత్లో వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ లీకేజ్ అవ్వకున్నట్లు వాటర్ టైట్ చేశారు. బ్రిక్స్ అన్నీ కూడా ఎడ్జ్లో పెట్టారు, సెట్టింగ్ బ్రిక్స్ అండ్ ఎడ్జ్ అండ్ యూజింగ్ ఏ మోటర్ ఆఫ్ జిప్సమ్ని యూజ్ చేశారు. సో దాని ద్వారా వాటర్ టైట్ ఉంటుంది, సో వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఉంటుంది. సో అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి 3 sides ఇన్ విచ్ వాజ్ లార్జ్ వెల్ అండ్ వాటర్ ఫ్రమ్ ట్యాంక్ ఫ్లోడ్ ఇంటూ హ్యూజ్ డ్రైన్. సో ట్యాంక్ నుంచి వాటర్ హ్యూజ్ డ్రైన్కి ఫ్లో అవుతుంది. అక్రాస్ ఏ లేన్ టు ద నార్త్ లే ఏ స్మాలర్ బిల్డింగ్ with 8 bathrooms, 4 on each side of a corridor, which drains from each bathroom connecting to a drain that ran along the corridor. So the uniqueness of the structure as well as context in which it was found. The citadel with several distinctive buildings has led scholars to suggest that it was meant for some kind of special ritual bath. So great bath అనేది some kind of special ritual bath కోసం యూజ్ చేస్తుంటారు అని అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రాకింగ్ సోషల్ డిఫరెన్సెస్. టాపిక్ 4 చూస్తే బరియల్స్. సో బరియల్స్ చనిపోయిన వాళ్ళన్నీ కూడా ఈ బరియల్స్ని చూసి అర్థమవుతుంది. సో బరియల్స్ అన్నీ స్టడీ చేసానికి సోషల్ ఎకనామిక్ డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ప్రజల్లో అనేవి వాటిని స్టడీ అవ్వడానికి బరియల్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. మనకి ఈజిప్ట్ పిరమిడ్స్ అలాగే ఈ యాన్షియంట్ పిరమిడ్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి, ఫెమిలియర్గా ఉంటాయి, కంటెంపరేనియస్గా ఉంటాయి హరప్పన్ సివిలైజేషన్కి ఈజిప్ట్ పిరమిడ్స్. మెనీ ఆఫ్ దీస్ పిరమిడ్స్ ఆర్ రాయల్ బరియల్స్. రాజులకు సంబంధించిన బరియల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎనామస్ క్వాంటిటీస్లో వెల్త్ కూడా బరీ చేశారు. అట్ బరియల్స్ ఇన్ హరప్పన్ సైట్స్ ద డెడ్ వర్ జనరల్లీ లేడ్ ఇన్ పిట్స్. సో గుంటలు తవ్వి దాంట్లో ఉన్న బాడీస్ అనేది పెడతారు. సమ్టైమ్స్ దెర్ వర్ డిఫరెన్సెస్ ఇన్ ద వే బరియల్ పిట్ వాజ్ మేడ్. ఇన్ సమ్ ఇన్స్టాన్సెస్ ద హాలోడ్ అవుట్ స్పేసెస్ వర్ లైన్డ్ విత్ బ్రిక్స్. కుడ్ దీస్ వేరియేషన్ కుడ్ బి అన్ ఇండికేషన్ ఆఫ్ సోషల్ డిఫరెన్స్? వీఆర్ నాట్ షూర్.
సో ఫస్ట్ గుంట తవ్వి ఈ గుంటను కూడా బ్రిక్స్తో మళ్ళీ లేయరింగ్ అనేది చేశారనమాట. సో ఈ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే మనకి క్లారిటీగా లేదనమాట. నార్మల్ పీపుల్కి, హైయర్ క్లాస్ పీపుల్కి ఆ వేరియేషన్స్ చూపించారంటే ఇది మనకి తెలియదు. ఇంకా సమ్ గ్రేవ్స్ కంటైన్ పాటరీ అండ్ ఆర్నమెంట్స్. కొన్ని గ్రేవ్స్లోన పాటరీ, కుండలు, అలాగే ఆర్నమెంట్స్ కూడా పెట్టారు. సో దీని ద్వారా నెక్స్ట్ లైఫ్ పైన వాళ్ళకి నమ్మకం ఉంది. సో నెక్స్ట్ లైఫ్లో వాళ్ళు అవి యూజ్ చేసుకుంటారు వాళ్ళని ఇండికేట్ చేస్తున్నాయి. పిట్స్లో దొరికినాయి కాబట్టి. అలాగే జ్యువెలరీ కూడా పెట్టేవాళ్ళు బరియల్స్లోను. ఈ మెన్కి ఉమెన్కి సంబంధించిన జ్యువెలరీ కూడా ఫౌండ్ అయింది బరియల్స్లో. Excavations at the cemetery in Harappa in the mid-1980s, an ornament consisting of 3 shell rings, a jasper bead and hundreds of microbeads are found near the skull of a male. సో మేల్ స్కల్కి సంబంధించి 3 షెల్ రింగ్స్, అలాగే జాస్పర్ బీడ్, హండ్రెడ్స్ ఆఫ్ మైక్రోబీడ్స్ అన్నీ కూడా లభ్యమైనాయి. ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ ద డెడ్ వర్ బరీడ్ విత్ కాపర్ మిరర్స్. సో కొన్ని ఇన్సిడెంట్స్లో కాపర్ మిర్రర్, పిక్చర్లో కనిపిస్తున్న కాపర్ మిరర్స్తో బరీ చేశారు. బట్ ఆన్ ద హోల్ ఇట్ అపియర్స్ దట్ హరప్పన్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ బరింగ్ ప్రీషియస్ థింగ్స్ విత్ ద డెడ్. సో హరప్పన్స్ మొత్తం హోల్గా కన్సిడర్ చేస్తే ప్రీషియస్ థింగ్స్ చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టడాన్ని బిలీవ్ చేయరనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లుకింగ్ ఫర్ లగ్జరీస్ చూస్తే అనదర్ స్ట్రాటజీ టు ఐడెంటిఫై సోషల్ డిఫరెన్సెస్ టు స్టడీ ఆర్టిక్రాఫ్ట్స్. సో సోషల్ డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు బట్టి మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు కాస్ట్లీ వస్తువులు యూజ్ చేస్తారా, లేదంటే యూటిలిటేరియన్ వస్తువులు యూజ్ చేస్తారా, దాన్ని బట్టి వాళ్ళు రిచ్ పీపుల్లా లేదా అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ కేటగిరీ ఇంక్లూడ్ సబ్జెక్ట్స్ ఆఫ్ డైలీ యూజ్ మేడ్. సో యూటిలిటేరియన్ అంటే డైలీ యూజ్ చేసినవన్నీ ఆర్డినరీ మెటీరియల్స్ లైక్ స్టోన్, క్లేతో తయారు చేసినవి. సో దీంట్లో పాటరీ, కాయిన్స్, నీడిల్స్, ఫ్లెష్ రబ్బర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఆర్కియాలజీ సమ్ ఆబ్జెక్ట్స్ వర్ లగ్జరీస్ ఇఫ్ దే ఆర్ రేర్ ఆర్ మేడ్ ఫ్రమ్ కాస్ట్లీ నాన్ లోకల్ మెటీరియల్స్ ఆర్ విత్ complicated techniques. Thus little parts of fans, a material made of ground sand or silica. సో పార్ట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ పిక్చర్లో అనిపిస్తుంది, ఇది ఫ్యాన్స్ పంట. ఇది తయారు చేయడానికి చాలా కష్టం అనమాట, హై కాస్ట్ పడుతుంది. శాండ్, సలికా యూజ్ చేసి, కలర్, గమ్ యూజ్ చేసి, తర్వాత ఫైర్ చేసి మెటీరియల్ తయారు చేస్తారు పార్ట్. సో ఇది చాలా ప్రీషియస్, ఎందుకంటే డిఫికల్ట్ టు మేక్, కాస్ట్లీ ఉండేది అనమాట. సిచ్యువేషన్ బికమ్స్ మోర్ కాంప్లికేటెడ్ వెన్ యూ ఫైండ్ దట్ seems to be articles of daily use such as the spindle wheels made of rare materials such as fiance. Do we classify these as utilitarian or luxuries? If you study the distribution of such articles, we find that rare objects made of valuable materials are generally concentrated in large settlements like Mohenjo-daro and Harappa. సో ఇలాంటి ఆర్టిక్రాఫ్ట్స్ అన్నీ కూడా, వాల్యుబుల్ మెటీరియల్స్ అన్నీ కూడా మొహంజోదారో, హరప్పా సైట్స్లో దొరికినాయి. మిగతా స్మాలర్ సెటిల్మెంట్స్లో రేర్గా దొరికాయి. ఎగ్జాంపుల్కి మినియేచర్ పార్ట్స్ ఆఫ్ ఫియాన్స్ పర్హాప్స్ యూజ్ చేసే పర్ఫ్యూమ్ బాటిల్స్ ఆర్ ఫౌండ్ మోస్ట్ ఇన్ మొహంజోదారో, హరప్పా. సో ఫియాన్స్ తయారు చేసిన మినియేచర్ బాటిల్స్ ఏవైతే పర్ఫ్యూమ్స్ కోసం యూజ్ చేస్తారో మొహంజోదారో, హరప్పాలోనే దొరికాయి. సో స్మాల్ సెటిల్మెంట్స్ లైక్ కలిబంగ్లో అసలు అలాంటివి ఏం దొరకలేదు అనమాట. గోల్డ్ కూడా చాలా తక్కువగా దొరికింది. అట్ ప్రజెంట్గా గోల్డ్ని చాలా ప్రీషియస్గా చూస్తారు, కానీ ఆల్ ద గోల్డ్ జ్యువెలరీ ఫండర్ హరప్పన్ సైట్స్ వాజ్ రికవర్ ఫ్రమ్ హోర్డ్స్. సో హోర్డ్స్ నుంచి రికవర్ చేస్తారు. సో హోర్డ్స్ అంటే ఏంటంటే బంగారు నిధుల్లో కుండలో పెట్టినట్టు అనమాట హోర్డ్స్ అని కూడా. హోర్డ్స్ అంటే ఆబ్జెక్ట్స్ కెప్ట్ కేర్ఫుల్లీ బై పీపుల్ ఆఫెన్ ఇన్సైడ్ కంటైనర్స్ సచ్ యాస్ పాట్స్. సో పాట్స్లో, కుండల్లో జ్యువెలరీ కానీ, మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ, గోల్డ్ మెటల్కి సంబంధించి పెట్టి వాటిని మెటల్ వర్కర్స్ యూజ్ చేసుకునేది అనమాట. If for some reason the original owners don't retrieve them, they remain where they are left till some archaeologists find them. సో కుండలో పెట్టి భద్రపరిచేవాళ్ళు మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ, జ్యువెలరీ కానీ. సో అది వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు అవసరమైనప్పుడు. సో అలాగా ఆర్కియాలజీ సైట్లో దొరికిన వాటిని అన్నింటిని కూడా హోర్డ్స్ అని పిలుస్తారు అనమాట. సో మనము చాలామంది అయితే నిధులు అంటాము, కుండల్లో కానీ, బాక్సెస్లో కానీ, మట్టిలో దొరుకుతుంది. నెక్స్ట్ ఫైండింగ్ అబౌట్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. సో ఫైండింగ్ అబౌట్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనే దాన్ని ఇక్కడ నుంచి మనం పార్ట్ 2 ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.